కిషోర్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. తెలుగు సంవత్సరాది పేర్లు 60 మాత్రమే ఉన్నాయి, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. పౌరాణిక ఉదాహరణ స్వీకరిస్తే ఈ లోకమంతా కూడా మాయ, మోహం, భ్రాంతి. ఈ విషయం తెలియజేసే నిమిత్తమై నారదునకు ఒక పాఠం బోధించవలసి వచ్చింది శ్రీమన్నారాయణమూర్తికి. ఆ కథను అనుసరించి నారదుడు ఒక నదిలో స్నానం చేయగా స్త్రీరూపం పొందాడు. ఆయన పూర్వజన్మ స్మృతిని కోల్పోయాడు. అతనికి కలిగిన సంతానమే 60 మంది పిల్లలు ఈ సంవత్సరాలు, ప్రసవ మొదలుగా అక్షయ వరకు అంటూ పురాణ ప్రపంచం ఇలా కథ చెబుతుంది. జ్యోతిష ప్రపంచం స్వీకరిస్తే సూర్యుడు మొదలుగా కేతువు వరకు ఉండేటటువంటి ఆ నవగ్రహాలు వారి వారి కాల అబ్ద ప్రమాణాలను గమనించి గణన చేస్తే 120 సంవత్సరాలు ఆ వింశోత్తరి దశకు ప్రమాణం. అందులో సగం 60 సంవత్సరాలు. ఇది రెండవ లెక్క. వేద ప్రమాణాన్ని స్వీకరిస్తే ఇదా వత్సరాయ ప్రస్కద్వరీం యద్వత్సరాయ అతీత్వరీం వత్సరాయ విసర్జరాం సంవత్సరాయ పలికినీం. ఇదా వత్సరం, ఇది వత్సరం, పరివత్సరం, అనువత్సరం, వత్సరం అనే 5 విధాలుగా ఉండేటటువంటి ప్రమాణ వేద గణనతో 12 రాసులు 5 సంవత్సరములు ఒక్కొక్క దానికి వెరసి 12 5లు 60 సంవత్సరాలు. ఇది ఒక ప్రమాణం. ఇలా 3 విధాలుగా మనం వేద ప్రమాణము, పౌరాణిక ప్రమాణము, లౌకిక ప్రమాణము మూడింటిని గమనిస్తే ఇందు నిమిత్తమే 60 సంవత్సరాలు అని